మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో హనుమాన్ చౌరస్తా వద్ద గాంధీ జయంతి సందర్భంగా గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి గాంధీ జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు ప్రజానాయకులు, వ్యాపారవేత్తలు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అడుగుజాడల్లో తామెల్లవెల్లలా నడిచే విధంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ భాగ్యమ్మ ఆంజనేయులు, గ్రామ పంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి, సొసైటీ డైరెక్టర్ రమేష్ చంద్ర గుప్తా, సుధాకర్ గుప్తా, బీరేశం గుప్తా, రమేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అతన్ని చిరస్మరణీయంగా మనం చూసుకొని అతని కోసం 2 గుళ్ళు కూడా స్థాపించారు. ఈరోజు మన తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఒకటి. అతడు మనకెంతో మేలు చేసి అహింస లేకుండా స్వతంత్రాన్ని తెచ్చి సంపాదించి ఇచ్చి మన యొక్క స్వతంత్ర హక్కులను కాపాడినందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ గాంధీ జయంతి పురస్కరించుకొని అతనికి నివాళులు అర్పించిన వెల్దుర్తి గ్రామ ప్రజలు మేమందరం కలిసి చేసినందుకు అతనికి కృతజ్ఞత ఇప్పటికీ మా పైన, మా గ్రామ ప్రజలపైన ఉన్నదని నేను కోరుకుంటున్నాను. మనము గాంధీజీ ఎన్నో సత్యం చెడు వినొద్దు, చెడు కనొద్దు, సత్యం మాట్లాడాలి. ఆయన గారు చేసిన ఎన్నో మంచి పనులు మనమందరము పిల్లలకు నేర్పాలి. అలాగే పెద్దలను చూసి గౌరవించాలని నేర్పాలి. పిల్లలకు అన్నీ గాంధీ గారు ఎలా చేసిండో అమరవీరుడు ఆయన అనేక కార్యక్రమాలు చేసి ముందుకు నడిచి ఎన్నో కార్యక్రమాలు చేసాడు. కాబట్టి ఆయన ఇంత గణనీయంగా ఇన్ని సంవత్సరాల నుంచి మనం అన్ని గాంధీ జయంతి జరుపుకుంటున్నాము. అలాగే ఆయన చేసిన మార్గాన్ని బట్టి మనం అందరము నడుచుకోవాలని ఈరోజు అక్టోబర్ 2 తారీఖు గాంధీ జయంతి సందర్భంగా వెల్దుర్తి గ్రామంలో మరియు ఘనంగా అతనికి నివాళులు అర్పించడం జరిగింది. మరియు అలాగే గాంధీ గారి ఆశయాలు చాలా గొప్ప ఆశయాలు. సత్యాగ్రహం చేసి అహింసతోటే స్వాతంత్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. మరి ఏ ఒక్కరు కూడా ప్రాణాలు వదలకుండానే మనం సత్యాగ్రహంతో మనం స్వాతంత్రాన్ని సాధించాలని చెప్పేసి మరి భావితరాలకు ఎన్నో దిక్సూచిగా ఉండి మరి ముందుండి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముందుండి స్వాతంత్రం కొరకు ఎన్నో పోరాటాలు చేసి జైలుకు పోయి ఎన్నో త్యాగాలు చేసి మరియు తుదకు మనకు స్వాతంత్రం లభించింది. కాబట్టి అతని ఆశయాలను ఎల్లవేళలా అతడు మన భారతదేశం ఉన్నన్ని రోజులు, సూర్యచంద్రులు ఉన్నన్ని రోజులు అతన్ని మరవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.